వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల హవా తగ్గుతోందన్న కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో పార్టీకి కర్త కర్మ క్రియగా సజ్జల ఉండేవారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మొత్తం వ్యవహారాలు నడిపేది సజ్జలే. పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా జగన్ తర్వాతి స్థానంలో ఆయన ఉండేవారు. పార్టీ నియామకాలతో పాటు రాజకీయ వ్యూహాలు సైతం సజ్జల చూస్తూ ఉండేవారు. కానీ ఎందుకో ఇటీవల సజ్జల పెద్దగా కనిపించడం లేదు. పార్టీలో వివిధ విభాగాలకు సంబంధించిన ఆదేశాలు వేరే నేతల నుంచి వస్తున్నాయి. సజ్జల పాత్ర తగ్గడంతో ఆయనను ఇప్పుడు నేతలు లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో తాడేపల్లికి సీనియర్లు రాబోతున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కకు తప్పిస్తున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోఆర్డినేషన్ చేసుకునే బాధ్యతను సజ్జలకి అప్పగించారు జగన్. కొత్త ఇన్ఛార్జీల నియామకం, రాజకీయ వ్యూహాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు ఇలా అన్నింటినీ ప్లాన్ చేసి బాధ్యతలు తీసుకునేవారు సజ్జల. ఆయన నుంచి ఆదేశాలు వచ్చాయి అంటే తప్పకుండా పాటించాల్సిందే. కానీ ఇటీవల ఒక్క నియోజకవర్గాల పరిశీలకుల పర్యవేక్షణకు మాత్రమే సజ్జల పరిమితమవుతున్నారు. మిగతా బాధ్యతల నుంచి ఆయనను తప్పించినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. తాడేపల్లి కార్యాలయ నిర్వహణలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారికి పార్టీలో ప్రాధాన్యత పెరిగింది అన్న టాక్ వస్తోంది. మరోవైపు ధర్మాన లాంటి సీనియర్ నేతలు తీసుకువచ్చి పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగిస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. బహుశా ఈ ప్రచారం వెలుగులోకి వచ్చిన తరువాత సజ్జల కనిపించకుండా మానేశారు. క్రమేపీ ఆయన ప్రాధాన్యం తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఏదో ఒకటి జరిగిందన్న అనుమానాలున్నాయి. పైగా బయటి నేతల ఆదేశాలతో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. సజ్జల తప్పిస్తారా లేదా అని కొందరు సీనియర్లు నేరుగా అధినేత జగన్ ని కోరినట్లు తెలుస్తోంది. ఆయన తీరుతోనే మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని ఎక్కువ మంది ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.